ధనుష్, నాగార్జున హీరోలుగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కుబేరా. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే, దీపక్ అంటే నాగార్జున నిజాయితీ గల ఒక సిబిఐ అధికారి. అయితే తన నిజాయితీ కారణంగా కొంతమంది వ్యక్తులు పెట్టిన తప్పుడు కేసులతో జైల్లో ఉంటారు. తాను నమ్ముకున్న న్యాయం దీపక్ కి జరగదు. మరోవైపు నీరజ్ మిత్రా అంటే జిమ్ సర్జ్ ఒక పెద్ద పారిశ్రామికవేత్త. దేశానికి 15 ఏళ్ల పాటు సరిపడే చమురు నిల్వలు దొరుకుతాయి. మంత్రితో రహస్య ఒప్పందం చేసుకుని ఆ చమురు కొట్టేయాలని ప్లాన్ చేస్తాడు. ఈ ప్లాన్ కి ఒక్క దీపక్ మాత్రమే కరెక్ట్ అని జైలు నుంచి దీపక్ ని బయటకు తెస్తారు. ఇదే క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో 4 బినామీ ఖాతాల్లో 1 లక్ష కోట్లు బదిలీ చేయాలని ప్లాన్ చేస్తారు. ఆ 4 బెగ్గర్స్ లో దేవా అంటే ధనుష్ ఒకరు. మరి దీపక్ వేసిన ప్లాన్ వర్కౌట్ అయిందా? ఇంతకీ దేవా పాత్ర ఏంటి? గతంలో దేవాకి దీపక్ కి మధ్య సంబంధం ఏంటి అనేదే మిగిలిన స్టోరీ. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే, ధనవంతుడు పేదవాడు అనే కాన్సెప్ట్ తో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఈ కుబేరా సినిమాలో ట్రీట్మెంట్ కొత్తగా ఉంది. జీవితంలో తనకేమీ అక్కర్లేదు అనుకునే ఒక బిచ్చగాడు, నిజాయితీని నమ్ముకుని జైలు పాలైన మరో నిజాయితీపరుడు, వీరిద్దరి మధ్య డబ్బే ఊపిరిలా బ్రతికే ఒక బిజినెస్ మ్యాన్. మొత్తానికి ఈ పాత్రల మధ్య డ్రామాతో శేఖర్ కమ్ముల ఆకట్టుకున్నారు. తన మార్క్ స్క్రీన్ ప్లేను జోడించి ఈ సినిమా స్పెషల్ మూవీగా మార్చేశారు శేఖర్. ఇక నటినట్ల విషయానికొస్తే, నాగార్జున తన పాత్రలో ఒదిగిపోయారు. నిజాయితీగా బతకాలి అనుకునే తప్పుడు వ్యక్తుల వైపు నిలబడే సిబిఐ ఆఫీసర్ క్యారెక్టర్లో నాగ్ కనిపించారు. ఆయన కెరియర్లో ఇది బెస్ట్. క్యారెక్టర్ ముగింపు కూడా ఎమోషనల్ గా ఉంటుంది. బెగ్గర్ గా కనిపించిన ధనుష్ తన నటనతో ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేశారు. దేవా పాత్రలో ఆయన తప్ప మరొకరిని ఊహించుకోలేం. ధనుష్ నటన ఈ స్థాయిలో ఉంది. హీరోయిన్ గా రష్మిక మందన్న మరోసారి అద్భుతమైన నటన కనబరిచింది. తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆమె మెప్పించింది. విలన్ గా జిమ్ సర్జ్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. అలాగే దలీప్ తాహిల్, కల్నల్ రవి శర్మ, సునైనతో పాటు మిగిలిన నటినట్లు కూడా ఆయా పాత్రల్లో ఒదిగిపోయారు. ఇక 1 లక్ష కోట్ల స్కామ్ కదా, బాగా డబ్బున్న వాళ్ళకి ఏమీ లేని వాళ్ళకి మధ్య జరిగిన ఈ డ్రామాలో ఎమోషన్స్ బాగున్నాయి. శేఖర్ కమ్ముల పాత్రల చిత్రీకరణతో పాటు ఆ పాత్రల నేపథ్యాన్ని కూడా పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికొస్తే, బరువైన ఎమోషన్స్ తో వచ్చిన ఈ ఎమోషనల్ ఎంటర్టైనర్ కుబేరా చాలా వరకు ఆకట్టుకున్న కథనం పరంగా వచ్చే కొన్ని సీన్స్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉండవు. అలాగే సినిమాలో ఉన్నంత హైప్ ను సినిమా మొత్తం కంటిన్యూ చేయలేకపోతారు. ఇక నాగార్జున విలన్ల మధ్య ట్రాక్ కొంచెం బెటర్ గా ఉంటే బాగుండు అనిపిస్తుంది. మొత్తానికి కథలో చెప్పాలి అనుకున్న మెయిన్ థీమ్ తో పాటు కీలక సన్నివేశాల్లో మంచి పనితీరు కనబరిచిన దర్శకుడు శేఖర్ కమ్ముల మిగిలిన కొన్ని సన్నివేశాలు మాత్రం నెమ్మదించారు. సాంకేతిక విభాగం పనితీరు విషయానికొస్తే, ఈ సినిమాకి సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే, సినిమాటోగ్రఫర్ నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలకు కూడా కథాకథనాలకు అనుగుణంగా చిత్రీకరించారు. ఇక సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చిన పాటలైతే బాగున్నాయి. నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. శేఖర్ కమ్ముల రచయితగా, దర్శకుడిగా ఈ సినిమాకి పూర్తి న్యాయం చేశారు. వైవిధ్యమైన పాత్రలతో ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. ఇక కొన్ని చోట్ల ఇంకా ఆసక్తికరంగా మలిచి ఉంటే బాగుండు అనిపిస్తుంది. నిర్మాతలు సునీల్ నారెంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా తెరకెక్కించారు. ఇక ఫైనల్ గా చెప్పాలంటే, సోషల్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ కుబేరాలో గుడ్ సోషల్ మెసేజ్ తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ధనుష్, నాగార్జున తమ పవర్ఫుల్ నటనతో శేఖర్ కమ్ముల తన దర్శకత్వంలో చాలా బాగా ఆకట్టుకున్నారు. మొత్తం సాంకేతిక విభాగం నుంచి అందిన మంచి పనితనం మొత్తం సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. కొన్ని సన్నివేశాలు రొటీన్ గా సాగడం వంటి అంశాలు మైనస్ అయ్యాయి. అయితే ధనుష్ తన నటనతో, నాగార్జున తన ఇమేజ్ తో ఈ సినిమాను మరో లెవెల్ కి తీసుకెళ్లారు. ఓవరాల్ గా చెప్పాలంటే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది.